సార్ నమస్కారం సార్. నమస్కారం. నిజంగా అమ్మా నాన్నలకి నేను వాళ్ళని అభినందించాలని అనుకుంటున్నానండి. ఎందువల్లంటే ఆ న్యూస్ చదువుతున్నప్పుడు ఎంత శాంతంగా చదువుతారు. పేరు కూడా శాంతి స్వరూప్. అసలు ఎలాగా ఊహించారు అమ్మా నాన్నలు? వాళ్ళ గురించి ఒక్కసారి చెప్పండి సార్ అమ్మా నాన్నల గురించి. అంటే వాళ్ళ పేరు పెట్టినప్పుడు హ్మ్. ఇంత శాంతంగా ఉంటాను వాళ్ళకి తెలియదు. అవును. కరెక్టే. చేసే అల్లరంతా చేసే ఉంటాను. కాకపోతే ఏంటంటే హ్మ్. మా నాన్నగారు 1940లోనే ఆయన ఇంజినీరింగ్ చదివి అమెరికా వెళ్ళి అక్కడ రోడ్ టెక్నాలజీ తర్వాత టౌన్ ప్లానింగ్ మీద ఎంఎస్ చేసి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన ఉద్యోగం లేక కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ చాలా వెతుకులాట జరిగిన తర్వాత హ్మ్. ఇక్కడ భూసార పరీక్షా కేంద్రం అని ఉంటుంది. అంటే సాయిల్ మెకానిక్ రీసెర్చ్ ల్యాబ్స్, దానికి డైరెక్టర్గా దొరికింది. అందులో ఉద్యోగం వచ్చింది. అది చేస్తున్నప్పుడు ఆయనకి శాంతి స్వరూప్ భట్నగర్ అని సైంటిస్ట్ ఉండేవారు. ఓహ్! అవునండి. ఆయనతోటి పరిచయం ఏర్పడింది. హ్మ్. ఆయన దృక్పథం కానీ మాట్లాడే తీరు కానీ ఈయనకి చాలా ఆసక్తిగా అనిపించి నాకు ఆయన పేరు పెట్టారు. అది శాంతి నేను ఏదో సైంటిస్ట్ అవుతాను అని, అవునండి. లేదా ఆయన ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్ కావాలి అని, అవి రెండు కాకుండా వేరేదయ్యారు. హ్మ్. అయితే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, హ్మ్. వ్యాసరచన పోటీలు కానీ, వక్తృత్వం కానీ వీటి పట్ల బాగా ఆసక్తి, పాల్గొనటం, వీటిని బహుమతులు తెచ్చుకోవటం. అసలు మక్కువ ఎక్కువ అనొచ్చండి. మక్కువ ఎక్కువ, ఆ! బహుమతులు ఎక్కువే. ఆ! ప్రతి ఏడాది వచ్చేవి. హ్మ్. అవి ఎంతగా ఉండేవంటే 10వ తరగతిలో ఈ వార్షికోత్సవం చేస్తారుగా, అవునండి. దానికి ఆ రోజు మేము ప్రదర్శించాలని నాటిక కూడా నేనే రాశాను. హ్మ్. సొంత రచన. సొంత రచన. మాకు సూర్యనారాయణ గారని తెలుగు టీచర్ ఉండేవారు. హ్మ్. ఆయన చెప్తే నేనే రాశాను. బాగుంది. మేమే నలుగురం వెయ్యాలి. హ్మ్. అది కూడా రిహార్సల్స్ వేస్తున్నాం. తర్వాత ఈ పోటీలు పెట్టారు. వ్యాసరచన అని, వక్తృత్వం అని, తర్వాత ఏమో ఈ కథల పోటీలని, అవును. వీటన్నిటిలో కూడా ప్రైజ్లు వచ్చినాయి. మా హెడ్ మాస్టర్ గారు పిలిచి, నీకేం ప్రైజులు కావాలో నువ్వే తెచ్చుకో అన్నారు. ఇదేదో అదే. ఏం అవునండి. సార్? ఆ! కాదురా, నీకు చాలా వచ్చినాయి, హ్మ్. నీకేం కావాలో తెచ్చుకో. చాలా సరే. మంచి హెడ్ మాస్టర్ గారైతే. ఆయన చాలా మంచి. ఆ స్కూల్లో, ఆ స్కూల్ పేరు ఆంధ్ర విద్యాలయం, ఆంధ్ర విద్యాలయ ఎడ్యుకేషన్ సొసైటీ. హ్మ్. దాని ప్రధాన కార్యాలయం దోమలగూడలో ఉంది, కాలేజీ ఉంది. ఇది స్కూలు. దాంట్లో వాళ్ళ అమ్మాయి మొదటి విద్యార్థిని, నేను రెండో. ఓకే. అట్లా పిలిచి అందరినీ చెప్పించు. హ్మ్. ఈయన ప్రైజులు తెచ్చుకోమన్నారు. సరే, నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి సైకిల్ తొక్కటం అప్పుడు గొప్ప ఆనందం. అవునండి. ఇంట్లో తొక్కనిచ్చేవాళ్ళు కాదు. అవును. సైకిల్ ఎక్కి హ్మ్. ఇద్దరం చెరువు సైకిల్ వేసుకుని, ఇక్కడ కోటి అని ఉందండి, ఆ! అక్కడ ఈ పుస్తకాలన్నీ అమ్ముతారు. వెళ్ళి నాకు బహుమతుల కింద పుస్తకాలు తెచ్చుకున్నాను. ఏం పుస్తకాలు? హ్మ్. రామకృష్ణ పరమహంస జీవితం, వివేకానందుడి బోధనలు, హ్మ్. బుద్ధుడి సత్కథలు, అవును. జాతక కథలు, ఇలాంటివన్నీ. అంటే 10వ క్లాసులోనే అటువంటి ఆసక్తి ఉండేది. హ్మ్. అవన్నీ తీసుకొస్తున్నాను. వస్తూ ఇక్కడ అశోక్ నగర్ అని చెప్పి ప్రదేశం ఉంది. అవునండి. అక్కడ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్‌లకి మంచి ఫేమస్ అండి అది. అక్కడ ఈ ముసి కాలువ వస్తుంది. అక్కడ బ్రిడ్జి లేదు, కల్వర్ట్ అంటారు. ఇలా లోతుగా ఉంటుంది. ఓకే అండి. ఆ సైకిల్ మీద అటు వస్తున్నాం. హ్మ్. వేగంగా రావాలి అన్న ప్రయత్నంలో సైకిల్ జారి పడ్డాం. హ్మ్. నేను పడ్డాను, నా హ్మ్. స్నేహితుడు పడ్డాడు. ఆ స్నేహితుడు ఎవడు? నా చిన్నప్పుడు వాడు చక్కగా పాడేవాడు. చాలా చక్కగా పాడేవాడు. శోభారాజు అని మన అన్నమయ్య కీర్తనలు పాడతారు. అవునండి. శోభారాజు. వాళ్ళ అన్నయ్య. ఓహ్! వాళ్ళ సొంత బ్రదర్. ఆ! ఓకే. అంటే అప్పటికి ఇంకా ఆవిడకి ఈ పాటలు అవి రాలేదు, చిన్నపిల్ల. వీడు నా చక్కగా పాడేవాడు. వాళ్ళ ఇంట్లో అందరూ పాడతారు. పడ్డాం. చేతికి తోలు ఊడిపోయింది. నా బాధ తోలు ఊడిపోయింది అని కాదు, హ్మ్. రేపు నాటకం ఎలా వేయాలి?
ఓ అది ప్రోగ్రామ్ ఉంది అలా. అలా. ఆ, ఇంకోటి చూస్తే అమ్మ వేయనివ్వదు. ఉమ్, అందుకని ఇంటికొచ్చి ఉమ్, అమ్మకు తెలియకుండా ఉమ్, వెనకాల దొడ్లోకి వెళ్ళి పెద్ద పెరడు ఉండేది. ఆ, వెళ్ళి ఆ కుళాయి దగ్గర కడుకుతున్నాను. ఆ, అమ్మ చూసింది. కనిపెట్టేశ్వరు. ఆ, అమ్మ దగ్గర ఆమె వేషాలు అమ్మ గొప్పతనం అదే అండి. అమ్మది ఎప్పుడు కూడా అంతే. వాళ్ళు ఆవిడ చూసి ఏంటిదంటే ఇట్లా సరేలే అని ఎదురుగుండా ఉన్న డాక్టర్ గారిని పిలిస్తే ఆయన వచ్చి ఓ ఇంజక్షన్ ఇచ్చి కట్టుగడిచి ఉమ్. ఆయన అడిగింది, నేను రేపు వెళ్ళి నాటకం వేయొచ్చా అని అడిగాను. ఇది ఎప్పుడు తగ్గుతుందని కాకుండా రేపు నాటకం వేయచ్చా వేయకూడదా అది. ఎదగాలే అన్నాడు. సరే మర్నాడు వెళ్ళానండి. స్కూలు సాయంత్రం 6ంటికి ఫంక్షన్, ప్రైజులు ఇస్తున్నారు. ముఖ్య అతిథి ఎవరు? ఉమ్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఓ అమ్మో. ఆయన అప్పుడు చిక్కడపల్లిలోనే ఉండేవారు. ఉమ్. ఆయనకి అప్పటికి ఇంకా ఇంత పేరు రాలా. పేరు రాలేదు. వస్తుంది పేర్లు కొత్తలో కొత్త. వెరీ బిగినింగ్ ఆయన కెరీర్. ప్రతిదానికి నన్నే పిలుస్తున్నారు, బహుమతులు ఇస్తున్నారు. శాంతి స్వరూప్ అని ఒకటి, శాంతి స్వరూప్, అదే ఇంకా ఇదేనా అన్నిటి కూడా. ఒకటి 3-4 అయిపోయిన తర్వాత ఆయన "ఒరేయ్, నువ్వు ఇక్కడే ఉండి అన్ని నీకే వస్తున్నాయి." సరే అవునండి, ఇంకా ఇల్లు రావడం వద్దు, ఇక్కడ ఉండి కూర్చో, లేకపోతే ఇక్కడ నిలబడు. ఆ ప్రైజులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి సంతోషం ఏంటంటే ఆ నాటకం కూడా అలాగే కట్టించేతోటే వేశాం. ఆ, అది ఎందుకు గుర్తుండిపోయిందంటే తగిలిన దెబ్బ కానీ ఉమ్, నొప్పి కానీ గుర్తులేవు. అవును. నాటకం వేశాము. నేను రాసిన నాటకం ఆ, అది. అది ఎలా గుర్తుపోయింది. అది అంటే నేను ఎందుకు చెప్పొచ్చా అంటే ఈ పేరు పెట్టడం అన్నారు చూసారు, అవును, ఈ ఆసక్తి అక్కడి నుంచి మొదలైంది. అదండి. అవును. దాంతో భరించటం, ఉమ్, నొప్పి భరించిన మనం అనుకున్నది సాధించాలి. అవును. అలాగే చేసి ఉమ్, ఆ తర్వాత కాలేజీ ఉమ్, కాలేజీ చదువు న్యూ సైన్స్ కాలేజీలో చదివాను. న్యూ సైన్స్ కాలేజ్. ఆ. దాని తర్వాత భవన్స్ విద్యా సంస్థ తీసుకుంది. ఆ చదువుతున్న రోజుల్లో మా స్నేహితులకు ఒక బృందం ఉండేది, 5-6. ఈ స్నేహితుల బృందం అంతా ఒక ఎత్తు, రాష్ట్రంలో ఉన్న గొడవలు ఒక ఎత్తు. సరిగ్గా అప్పుడు 69-70 తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. జై ఆంధ్ర మూమెంట్, తెలంగాణ మూమెంట్. అవునండి, జయాంధ్ర కంటే ముందు తెలంగాణ. తెలంగాణ. దానివల్ల ప్రతిరోజు కర్ఫ్యూలు, ఎప్పుడు పోలీసులు వచ్చి కొడతారో తెలియదు, ఉమ్, ఎప్పుడు బంద్ పెడతారో తెలియదు, కాలేజీకి వస్తే ఇంటికి వెళ్ళగలమో లేదో తెలియదు. ఉమ్, మాకేమిటి, కాలేజీ పైన ఒక చిన్న రూమ్ ఉండేది, షెడ్డు. ఉమ్, దాంట్లో కూర్చునేవాళ్ళు, క్లాసులు జరిగేవి కాదు. అందరూ పోయేవాళ్ళు, పిల్లలు కొంతమంది ఈ ఉద్యమాల్లోకి వెళ్ళి తిరిగేవాళ్ళు. అవునండి, మేము ఉద్యమం వెళ్ళామంటే క్లాసులకు పోకుండా ఉద్యమం, అది. అక్కడ కూర్చుని అది బాయ్ కట్ అంటే రాయ్ కట్ చేయడం. ఆ ఎదురుగుండా ఉన్న ఇరానీ చాయ్ కేఫే నుంచి టీ తెప్పించుకొని టీ తాగి అక్కడ కూర్చుని నాటకాలు రాశాం.